ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు మేడం. ఆ దేవాదేవుడు మనందరినీ దీవించి ఆయన ఉచితమైన కృప చేత మనల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు ఆ దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు మూల వాక్యం అపోస్తలుడైన పౌలు రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ప్రేమమేడని మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్తుతినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలైనాను తండ్రి. నాయన ఈ జూన్ నెలలో 4వ ఆదివారం నాయన విశ్రాంతి దినమున నిన్ను ఆరాధించుకునే భాగ్యం దయచేసినందుకు వందనాలు నాయన. ప్రారంభ ప్రార్థన అదేవిధంగా నాయన చక్కని కీర్తనతో నాయన మేము ఏ విధంగా ఆరాధించాలో నాయన ఒక చక్కని కీర్తన మేము వినగలిగే కృపని బిడ్డ ద్వారా మాకు దయచేసినందుకు వందనాలు. దయగల మా ప్రభు, ఇదిగో నాయన ఇప్పుడు వాక్యం ధ్యానించబోతూ ఉంటుండగా నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక నడిపింపు మీరే దయచేయమని, పరిశుద్ధాత్మ నడిపింపు మీరే దయచేయమని నాయన. వాక్యం ధ్యానిస్తున్న నన్ను మరుగుపరిచి మీ సిలువ చాటును మరుగుపరిచి నన్ను మీరే నడిపించమని, అదే విధంగా నాయన మరి వింటున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనస్సు, ఆచరించగలిగే హృదయం దయచేయమని, సమస్త విషయములు నాయన అనుకూలించే భాగ్యం దయచేయమని, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కార్యాంతం నేను స్తుతించే భాగ్యం దయచేయమని, ఉన్న ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమ్మరించమని, రాబోయే వారిపై నీ ఆత్మను కుమ్మరించమని, అదే విధంగా పరోక్షంగా చూస్తున్న వారిపై కూడా నీ ఆత్మను కుమ్మరించమని నాయన. విన్న ప్రతి ఒక్కరూ వాక్యం ధ్యానించి ఆయన దీనివల్ల మేలు పొందే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. మరి రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయానికి వచ్చాం. ఈ పత్రికలో ఎందుకంటే నేను ఇంట్రడక్టరీ పార్ట్ ప్రతిసారి కూడా మనం ఏం ధ్యానించాం ఏ అధ్యాయంలో అనేది కొంతవరకు ఒక్కొక్క మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే కనెక్షన్ లేకపోతే ఒక్కొక్క అధ్యాయము వేరుగా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఫస్ట్ చాప్టర్ లో నీతిమంతుడు విశ్వాసం మూలం బ్రతుకును జీవించును అని చెప్పి, విశ్వాసం అంతకంతకు తేజరిల్లాలి, బలపడాలి అని చెప్పి, సెకండ్ చాప్టర్కి వచ్చేటప్పటికి హృదయంకు సున్నతి ఉండాలి, బాహ్య సున్నతి కంటే కూడా అంతరంగ సున్నతి ముఖ్యమని చెప్పి, అసలు సున్నతి ఎందుకు అవసరం అని చెప్పి 3వ అధ్యాయంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, కాబట్టి మన హృదయాలకి సున్నతి అనేది అవసరం. ఇక 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ప్రభు చేత నిర్దోషాన్ని ఎంచబడిన వాడు ధన్యుడు అని చెప్పాడు. తన పాపములకు పరిహారం నొందినవాడు, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడని చెప్పి దావీదు కీర్తన నుంచి వాక్యం తీసి అక్కడ రాయటం అనేది జరిగింది. ఎందుకంటే యూదులకి దావీదు, అబ్రహాం అంటే చాలా ఇష్టం కాబట్టి. సరే, ఇక 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అసలు నిర్దోషిగా ఎట్లా తీర్చబడతాము అన్న విషయాన్ని తీసుకుంటే అక్కడ 3 భాగాలు 5వ అధ్యాయంలో. ఫస్ట్ వచనాల్లో మొదటి భాగంలో సువార్త వినటం, విని అంగీకరించడం వల్ల మనం పొందే ప్రయోజనాలు ఏంటి, మనం పొందే దీవెనలు ఏంటి అని చెప్పి అక్కడ మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ప్రభు చేత నిర్దోషిగా ఎంచబడటానికి ఏంటి అర్హత, సున్నతి మాత్రమేనా, సున్నతి పొందక ముందు కూడా నిర్దోషిగా తీర్చబడతామా అనే దానికి అబ్రహాం జీవితాన్ని చక్కటి ఎగ్జాంపుల్స్ తీసుకుని, ఎందుకంటే అబ్రహాం మా తండ్రి, మేము అబ్రహాం సంతానం అని పదే పదే యూదులు చెప్పుకుంటారు, కాబట్టి అబ్రహాము ఏ దశలో విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు, సున్నతి పొందిన తర్వాత పొందక ముందా అని చెప్పి పౌలు గారు వివరించి, సున్నతి పొందక ముందే 15వ అధ్యాయం 6వ వచనంలోని ఆదికాండలో నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానని చెప్పి విశ్వాసుల తండ్రిగా ఆయన చేసిన సంఘటన అక్కడ ఆయన ఎత్తి రాయటం జరిగింది. అదే విధంగా ఆ రకంగా ప్రభు చేత నిర్దోషిగా ఎంచబడటానికి సున్నతి అనేది ప్రాముఖ్యమైన అంశం కాదు. అయితే సున్నతి ఎందుకంటే నేను
దేవుణ్ణి అంగీకరించాను అని చెప్పి బాహ్యంగా ప్రకటించడానికి మాత్రమే తప్పించి, అది బాప్తిస్మం అవనివ్వండి, సున్నతి అవనివ్వండి, అంతరంగానికి సంబంధించిందని చెప్పి, ఆ కృప పొందడం అనేది క్రీస్తు ద్వారా మాత్రమే పొందగలమని చెప్పి ఆ అధ్యాయం ముగించడం జరిగింది. ఇక 6 అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా 3 భాగాలుగా మనం చేసుకున్నట్లయితే 11వ వచనం వరకు, 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్నటువంటి అంశం ఏంటంటే, మనం నిర్దోషులుగా ఎంచబడిన తర్వాత మనం ఫస్ట్ స్టెప్ చేయవలసిందంటే క్రీస్తులో ఐక్యత పొందాలి. క్రీస్తులో ఐక్యత మనం పొందాలి. రెండవది 11వ వచనం దగ్గర నుంచి 19వ వచనం వరకు చూసినట్టయితే, అక్కడ 20వ వచనం వరకు చూస్తే అక్కడ చెప్పిందేంటంటే, ఐక్యత చెందిన తర్వాత మనల్ని మనం ఎట్లా సమర్పించుకోవాలి. ఆ రెండవ భాగంలో ఆ 12వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న మాటల్లో అక్కడ చెప్పింది. మనం నిర్దోషిగా ఎంచబడిన తర్వాత క్రీస్తులో ఐక్యత చెందిన తర్వాత మళ్ళా మనం ఏ విధంగా సమర్పించుకోవాలి క్రీస్తునికనేది. ఆ తర్వాత 21, 22 వచనాల్లో చూసినట్టయితే, నువ్వు ఎవరికి దాసుడుగా ఉంటావు? నీ యజమానిని ఏ విధంగా నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు అనే అంశం ఆ 2 వచనాల్లో ఇవ్వబడింది. వచనం వెంబడి వచనం మనం గమనించినట్లయితే, ఈ 6 అధ్యాయంలో అలాగైనా అలాగైనా ఏమందుము? కృప విస్తరించవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయి, చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించదుము. ఇక్కడ 5వ అధ్యాయం 20 వచనం వచ్చేటప్పటికి, చివరి వచనాలు 5వ అధ్యాయం చివరి వచనానికి వచ్చేటప్పటికి, అక్కడ చెప్పిన మాట ఏంటంటే, పాపం ఎక్కడ విస్తరించిందో కృప అక్కడ విస్తరించింది. అనేదంటే మనవాళ్ళేంటంటే, పైన క్రింద వదిలేసి ఒక్క మాటే పట్టుకునే అలవాటు చాలా మందికుంటది కదా! అక్కడ ఏ సందర్భంలో పౌలు గారు ఆ మాట చెప్పారు అంటే, ఒక వ్యక్తి చేసిన పాపం వల్ల శిక్ష ప్రపంచానికొచ్చింది. కానీ, కృప అనేది ఒకే ఒక్క పాపం విషయంలో కాదు గానీ, మానవుడు అనేక రీతుల్లో చేసిన ప్రతి పాపము నిమిత్తము కృప చూపటానికి అక్కడ ఆజ్ఞాతిక్రమం తినవద్దన్న పండే తిన్నాడు ఆదాం. కానీ మనం చూసుకుంటే ప్రపంచంలో ఇట్లాంటి తప్పులు కూడా చేస్తారా ప్రజలు అనుకునేటట్టుగా ఎన్నో రకాలైనటువంటి తప్పులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి తప్పు విషయంలోనూ కూడా ఎవరైతే పశ్చాత్తాపడతారో వాళ్ళకి అనుగ్రహించడానికి కృప విస్తరించింది. అందుకనే ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఆయన మహదైశ్వర్యం నుంచి మనకు కృప చూపటానికి ఆయన అర్హుడు అని చెప్పి, అంటే ఆ కృప ఎంతమందికి చూపించినా అది తరిగిపోయేది కాదు. అది అర్హత మనం పొందే అర్హత మనకున్నప్పుడు ఇవ్వటానికి ఎప్పుడూ కూడా ఆయన స సం సమర్థుడు. అయితే ఇక్కడ కొంతమంది అంటే వ్యతిరేక భావాలున్నవారు, అదే విధంగా వ్యతిరేకాలు మాట్లాడేవాళ్ళు, మనం ఏదైనా చెప్పినప్పుడు ఓహో! అలాగా అని చెప్పి అనేవాళ్ళు చాలా మందుంటారు. అక్కడ 5వ అధ్యాయం 20 వచనంలో పౌలు గారు చెప్పింది, పాపం ఎక్కడ విస్తరించిందో కృప అంతగా అక్కడ విస్తరించిందని చెప్పిన మాటను పట్టుకొని, అయితే కృప అత్యధికంగా ప్రపంచమంతా వ్యాప్తి చెందాలి అంటే, మనం ఎక్కువగా పాపం చేసేస్తే అంతగా కృప ప్రపంచంలోకొచ్చేస్తది. కాబట్టి మనం ఎక్కువగా పాపం చేసి, ఆ కృప కోసం, క్షమాపణ కోసం ఎదురు చూడటం అనేది చాలా మంచిది అని వాదించే వాళ్ళున్నారు. అందుకనే అక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, అట్లా ఆ కృప విస్తరించడానికి పాపం అనేది ఒక్కసారి క్రీస్తులోకొచ్చిన తర్వాత, మనం పాపం అనేది చేయటానికి ఏ విధంగా మన మనసు అంగీకరించదని మీకు తెలియదా? అని చెప్పి విశ్వాసం లేని వారంటే తెలిసి సంగతి తెలిసి కూడా అవిశ్వాసంతో కొంతమందేంటంటే లిట్మస్ టెస్ట్ అంటారు కదా! అట్లాంటి ప్రశ్నలేస్తూ ఉంటారు. ఎవరిని ఏదైనా చెప్పినప్పుడు దానికి ఇలాగెందుకు కాకూడదు, అలాగెందుకు కాకూడదని చెప్పి. అట్లా అన్నవారితో మీకు తెలియదా? ఒక్కసారి మారుమనసు పొందిన ఈ వ్యక్తి, ఒక్కసారి క్రీస్తులో నిర్దోషి అని ఎంచబడినటువంటి వ్యక్తి, అతను మళ్ళీ తిరిగి పాపం చేసే అవకాశం లేదని మీకు తెలియదా? అని చెప్పి అక్కడ పౌలు గారు అడుగుతున్నారు. ఆ తర్వాత రెండవ వచనంలో చూస్తే, అట్లనరాదు. మనం ఎట్టి పరిస్థితిలోనూ ఆ పాపం అనేది చెయ్యము. ఆ పాపం చేయటానికి మనకి అసలు మనసు రాదు అని చెప్పి రెండవ వచనంలో, అంటే విశ్వాసులు చెప్తున్నటువంటి మాట. క్రీస్తులో ఐక్యత చెందిన తరువాత మనం క్రొత్త జీవితంలో
ప్రారంభించిన తర్వాత ఏ విధంగా మనం తప్పు చేయగలము అని చెప్పి అడుగుతున్నారు. క్రీస్తులో మనం ఐక్యత చెందిన తర్వాత మన స్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం చూసినట్టయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 21-23 వచనాలు గనుక మనం గమనించినట్లయితే యోహాను సువార్త 21 నుంచి సత్యమందు నేను 16 వచనం నుంచి నేను లోక సంబంధిని కానట్టు వారిని లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుచు నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకంలోనికి పంపితిని. అంటే ఒక్కసారి మనం క్రీస్తులోకి ఐక్యం చెందిన తర్వాత, ఆ ప్రతిష్ఠింపబడిన తర్వాత ఇక లోకాన్ని జయించిన వారమే. మనం లాస్ట్ వీక్ లో కూడా అనుకున్నాం కదా, లోకమును జయించిన మీలో ఉన్న విశ్వాసమే. నేను జయించాను కాబట్టి, నేను జయశీలిగా ఉన్నాను కాబట్టి మీరు కూడా లోకాన్ని జయిస్తారు అని చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఒక్కసారి క్రీస్తుని అంగీకరించిన తర్వాత మళ్ళీ వెనుతిరిగిపోయే మనస్తత్వం అనేది ఏ విశ్వాసికి ఉండదు. ఈ ప్రశ్నలు వేసేవాళ్ళు ఏంటంటే, పూర్తిగా మాట విని సబ్జెక్ట్ అంతా అర్థం చేసుకుంటారు కానీ ప్రాక్టికల్ గా క్రీస్తులో ఐక్యత చెందని వారు ఇట్లాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. నిజంగా క్రీస్తులో ఐక్యత చెందిన వారు ఎవరు కూడా ఇట్లాంటి ప్రశ్నలు అనేవి వేయరు. ఆ తర్వాత వచనాల్లో మనం గమనించినట్లయితే 4వ వచనం నుంచి మనం గమనిస్తే ఆయన అంటున్నాడు, కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును సజీవులుగా పొందిన వారమై నూతన జీవం పొందిన వారమై నడుచున్నట్లు మనము ఆయన బాప్తిసం వల్ల మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇక్కడ ఈ పవిత్రమైన జీవితం ఎలా జీవించాలి అని చెప్పి 4వ వచనంలో వివరిస్తూ ఉన్నారు. ఈ 6వ అధ్యాయంలో 4వ వచనం దగ్గర నుంచి కూడా మనం గమనించినట్లయితే ఈ 4వ వచనం నుంచి చివరి వరకు, అదేవిధంగా 7వ అధ్యాయం, అదేవిధంగా 8వ అధ్యాయం వరకు కూడా క్రీస్తులో ఐక్యత పొందినటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి పరిశుద్ధ జీవితం జీవించాలి అనేది పౌలు గారు చాలా చక్కగా అక్కడ వర్ణించడం జరిగింది. క్రీస్తులో ప్రవేశించిన మనం ఆయన మరణంలో మనం పాలు పంపులు పొందిన తర్వాత, మరణము అంటే ఇక్కడ బాప్తిస్మ అంటే ఒక అర్థం ఏంటంటే, చాలా మంది ముంచుడు బాప్తిసం అంటే నీటిలో పూర్తిగా మునిగిపోయే బాప్తిసాన్ని ఇవ్వటం మనం చూస్తాం కదా. దాని అర్థం ఏంటంటే నీరు వాక్యానికి సాదృశ్యం. ఆ నీటిలో అంటే వాక్యాన్ని పూర్తిగా అంగీకరించి మనలో ఉన్నటువంటి లోక సంబంధమైన అంశాలన్నిటినీ పక్కకు పెట్టేసి ఆ నీటిలో పూర్తిగా మునిగిన తర్వాత మనం పైకి లేచేటప్పుడు నూతన జీవితం, నూతన సృష్టిగా ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని చెప్పి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చెప్పిన ప్రకారం ఆ నీటిలో మునగటం అంటే ఏంటంటే, అప్పటి వరకు మనకున్నటువంటి లోక సంబంధమైన మాలిన్యాన్నంతా కూడా వదిలిపెట్టి, లోక సంబంధమైన బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని విడిచిపెట్టి క్రీస్తుతో సహా అంటే వాక్యంతో పైకి లేవటం. అట్లాంటి అనుభవం పొందిన మనం ఇక తర్వాత ఎట్లా పాపం చేయగలం? మనం క్రీస్తుతో మన పాత జీవితాన్ని పాతిపెట్టినప్పుడు ఆ మరణ అనుభవాన్ని ఎట్లాగైతే పొందామో ఆ తర్వాత పునరుత్థాన అనుభవాన్ని కూడా మనం పొందుతాం కాబట్టి, ఆ నమ్మకం మనలో ఉన్నప్పుడు, ఆ విశ్వాసం మనలో ఉన్నప్పుడు ఏ విధంగా మళ్ళీ మనం పాపం చేయగలము అని చెప్పి పౌలు గారు ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడ బాప్తిసం అనే మాటకి ఆయన లూకా సువార్త 12వ అధ్యాయంలో కూడా తీసుకున్నట్టయితే ఆయన అంటాడు, నేను పొందబోయే బాప్తిసం మీరు పొందగలరా? అంటే ఆయన పొందబోయే బాప్తిసం అంటే ఒక వ్యక్తి పునరుత్థాన అనుభవాన్ని పొందాలంటే ఒక బాప్తిసం ముందు పొందాలి. మనం పొందే బాప్తిసం కాకుండా క్రీస్తు పొందిన బాప్తిసం గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఇది ఏ సందర్భంలోనంటే, జెబెదయి కుమారులు వచ్చి నీ కుడి ప్రక్కన ఒకరిని, ఎడమ ప్రక్కన ఒకరిని కూర్చుండే అవకాశం మాకు ఇమ్మన్నప్పుడు ఆయన చెప్తారు, మీరు ఏం అడుగుతున్నారు, అసలు మీకేమన్నా అర్థం అవుతుందా అని చెప్పి, నేను పొందబోయే బాప్తిసం మీరు పొందగలరా అని చెప్పి అంటారు. అంటే ఆయన పొందబోయే బాప్తిసం అంటే సిలువ శ్రమ, మరణం, ఆ ముళ్ళ కిరీటం ధరించడం, సిలువ మీద మరణించడం, సిలువ మీద మన కోసం
రక్తం చిందించినంతా కూడా ఆయన పొందబోయే బాప్తిసం. అంటే ఒక వ్యక్తి పునరుత్థాన అనుభవం పొందాలి అంటే యేసుక్రీస్తు ఏ పాపం చేయకపోయినప్పటికీ కూడా మన కోసం మన పాపాలు తుడిచివేయటానికి మనల్ని పాపరహితులుగా తీర్చిదిద్దటానికి. ఎందుకంటే యోబు గారు అంటారు కదా, పాప సహితమైన గర్భం నుంచి పాప రహితుడు వచ్చును అని చెప్పి. కాబట్టి మనమంతా కూడా పాప సహితులమే. మనల్ని పాప రహితులుగా చెయ్యాలి అంటే ఆయన మన కోసం ఆ రక్తాన్ని సిలువలో చిందించారు. అది ఆయన పొందబోయేటటువంటి బాప్తిసం. ఆయన అంటాడు, నేను పొందబోయే బాప్తిసం మీరు పొందగలరు. అంటే మనం ప్రత్యక్షంగా సిలువ మరణం పొందకపోవచ్చు, మనం ప్రత్యక్షంగా ఆ ముళ్ళ కిరీటం ధరించకపోవచ్చు. కానీ మనం ఈ లోకంలో జీవిస్తూ తర్వాత మరణాంతరం పునరుత్థాన అనుభవాన్ని మనం పొందాలంటే యేసుక్రీస్తు ఏ విధమైనటువంటి శ్రమలు అనుభవించి మృతి నుండి తిరిగి లేపబడ్డాడో ఆ విధంగా మనం లేపబడతాం. కాబట్టి మనం ఎప్పుడైతే మన విశ్వాసంలో స్థిరపడుతూ ఉంటామో ఆ సమయంలో వచ్చినటువంటి ఆటంకాల్ని, ఆ సమయంలో వచ్చినటువంటి శ్రమల్ని అన్నిటిని కూడా తట్టుకోవటానికి ఎక్కడి నుంచి శక్తి మనకు వస్తుందంటే మనం క్రీస్తులో ఐక్యత పొందినప్పుడు. ఎందుకంటే మనం శ్రమలు పడినప్పుడు ఆయన మనతో కూడా ఉంటాడు. అంతే కదా! మరి దానియేలు సింహపురంలో ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు. అదే విధంగా షడ్రక్, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసేటప్పుడు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఆయన ఉన్నాడు. అంటాడు కదా ఆయన, నువ్వు జలములలో పడి వెళ్ళినా నేనున్నాను. నువ్వే రకంగా వెళ్ళినా నేను నీతో ఉన్నానని చెప్పి ఇశ్రాయేలీయులతో చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మనకు కూడా ఆయన ఆ విధంగా ఎప్పుడు కూడా మనం వెన్నంటుంటాడు. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు అంటాడు కదా, నా జీవితాన్ని సిలువకు అప్పగించాను. ఇప్పుడు బ్రతుకుతున్నది నేను కాదు, నాలో క్రీస్తే బ్రతుకుతున్నాడు. అట్లా మనం చెప్పగలిగినప్పుడు ఆ పునరుత్థాన అనుభవాన్ని మనం పొందుతాం. అందుకనే ఆ తర్వాత అంటాడాయన, మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో, ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందాం కనుక ఒక్క శరీరమై ఉన్నాము కాబట్టి ఆయన శరీరంలో పరిశుద్ధాత్మ సహాయం వల్ల మనం కూడా అవయవములుగా ఉండాలి. మనం కూడా అవయవములుగా ఉండాలి. ఈ ఈ శరీరానికి శిరస్సుకి ఉన్నటువంటి అనుబంధాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చాలా చక్కగా వర్ణించడం జరిగింది. శిరస్సు క్రీస్తు, మనందరం కూడా అవయవాలు. ఆ ఆలయంలో కట్టబడేటువంటి ఆలయంలో ఒక ఇటుకలాగా మనం ఉన్నాము అని చెప్పి. కాబట్టి క్రీస్తులో ఐక్యత చెందిన తర్వాత నిజంగా మనం నిజమైన బాప్తిసం మనం పొంది నిజమైన సున్నతి హృదయపూర్వకంగా మనం పొందినట్లయితే ఆ పునరుత్థాన అనుభవాన్ని మనం పొందుతామనే నిరీక్షణ ఉన్న మనం తిరిగి పాత జీవితానికి ఎట్లా వెళ్తాం? ఆ పరిశుద్ధమైన జీవితంలోనే మనం కంటిన్యూ అవ్వాలి అని చెప్పి అక్కడ ఆయన చెప్తున్నాడు. అదే విధంగా ఆ తర్వాత వచనాల్లో మనం గమనించినట్లయితే ఆయన అంటాడు, ఆయన మన యొక్క ఆ సాదృశ్యం ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయన మరణం యొక్క ఆయనతో ఐక్యం సాదృశ్యమందు గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. కలవారమై ఉందము. అదే ఇప్పుడు ఆయన మరణ అనుభవం ఎప్పుడైతే పొందామో ఆ పునరుత్థాన అనుభవాన్ని కూడా మనం పొందుతాం. అదే విధంగా మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృత్యులో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణం నుండి ఇకను మరణం ఇక ఆయన మీద ప్రభుత్వం చేయదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. అంటే మరణం ఇక ఏలుబడి చేయదంటే మనకు ఆదికాండంలోనే అవ్వమ్మతో దేవుడు చెప్పినటువంటి మాట, నీవు ఆ పండు తిన్న ఎడల చచ్చెదవు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చాటు అంటే అక్కడ మనందరికి తెలిసిందే ఆధ్యాత్మిక మరణం. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞను అతిక్రమించిందో ఆమె అక్కడే చనిపోయింది. అయితే మనం క్రీస్తుతో లేపబడిన తర్వాత ఆ మరణాన్ని జయించి లేచాం కాబట్టి ఆ మరణాన్ని ఎప్పుడైతే జయించామో క్రీస్తు మీద మరణానికి ఎట్లాంటి అధికారం అయితే లేదో మనకు కూడా అట్లాంటి అధికారం మన మీద కూడా అధికారం లేదని ఏలయనగా ఆయన చనిపోట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిను, కానీ ఆయన జీవించుట చూడగా
దేవుని విషయమై జీవించుచున్నాడు. ఆయన ఒక్కసారి చనిపోయాడు గాని నిత్యము జీవిస్తున్నాడు. ఒక్కసారి చనిపోయాడు గాని నిత్యము జీవిస్తున్నాడు అంటే నిరంతరం జీవించే వ్యక్తి. అందుకనే మనం నిత్యము విజ్ఞాపనలు చేస్తున్నాం. సజీవుడు కాబట్టి ఆయన్ని సజీవుడునక ఆయన దేవుడు కాబట్టి ఆయనకు మనం విజ్ఞాపనలు చేస్తున్నాం. అంటే ఆయన దేవుని కోసమే జీవిస్తున్నాడు తప్పించి, ఆ జీవితంలో స్వార్థం గాని, పాపం గాని లేదు. ఆయన నిత్యము జీవిస్తున్నాడంటే పాపరహితుడు. అదే విధంగా స్వార్థం లేనటువంటి ఆయన దైవాంశ సంభూతుడు కాబట్టి ఆయన నిత్యము జీవిస్తున్నాడు. ఎవరి కోసం జీవిస్తున్నాడంటే దేవుడి కోసం జీవిస్తున్నాడు. అట్లాగే మనం కూడా ఆ మరణానుభవం పొందిన తర్వాత ఆ పునరుత్థానం అనుభవం మనం పొందుతామనే ఒక నిరీక్షణలో దేవుని కోసం మనం జీవించాలి. అంటే మనం అప్పుడే మరణిస్తేనే కదా పునరుత్థాన అనుభవం ఆ తర్వాత అందరికీ కూడా ఒకేసారి వస్తుంది. అంతవరకు కూడా మనం వేచి చూడవలసిన వారమే. అంతవరకు కూడా మనం ఆ మరణానుభవము, పునరుత్థాన అనుభవం కూడా ఇక్కడే చూడొచ్చని పౌలు గారు ఆయన పత్రికలో చెప్పడం జరిగింది. నువ్వు నిజంగా నీ జీవితాన్ని ఆ సిలువకు అప్పగించినట్టయితే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని ఆయన అన్నారు. అదే విధంగా ఇక నుంచి బ్రతికేది నేను కాదు నాలో ఉన్న క్రీస్తే అని చెప్పి చెప్పగలిగినప్పుడు ఆ పునరుత్థాన అనుభవం యొక్క మాధుర్యాన్ని నువ్వు ఈ లోకంలోనే నువ్వు అనుభవించవచ్చు. ఆయన దేవుని ఎదుట ఎట్లాగైతే పాపరహితుడిగా జీవిస్తూ ఉన్నాడో నీవు కూడా అదే విధంగా జీవించవచ్చు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇట్లా మనం క్రీస్తులో ఐక్యత చెందే అంశాల గురించి ఆయన చెప్పిన తర్వాత అక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట 11వ వచనం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. మీకెవరో చెప్పక్కర్లేదు. నిజంగా నేను నా జీవితాన్ని సిలువకు అప్పగించానా? నిజంగా నా జీవితంలో ఉన్నటువంటి దైవ వ్యతిరేకమైన అంశాలన్నీ విడిచిపెట్టానా? నేను ఇప్పుడు పూర్తిగా దేవుని వైపే చూస్తూ ఉన్నానా? నా హృదయం అంతా కూడా దైవ సంబంధమైన ఆలోచనతో నింపబడి ఉందా అని పరీక్షించుకున్నప్పుడు, నా హృదయం అంతా కూడా దైవ సంబంధమైన ఆలోచనలతోనే నింపబడి ఉంది. లోకంకు నా హృదయంలో స్థానం లేదు అని ఎప్పుడైతే ఒక ఆలోచన ఒక దాన్నేమంటాము ఎష్యూరెన్స్ అంటే నేను నేను గట్టిగా చెప్పగలను. నా హృదయంలో ఇక పాపపు ఆలోచన లేదు అని నువ్వు చెప్పినట్టయితే ఆయన అంటున్నాడు కాబట్టి మీరు మీరు కూడా ఆ విధంగానే ఆయన ఎదుట జీవించడానికి ఉంటుందని చెప్పి ఇలా క్రీస్తులో ఐక్యత గురించి ఈ 11 వచనాలు కూడా ఆయన చెప్పిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే మీరు నిర్దోషిగా ఎంచబడిన తర్వాత క్రీస్తులో ఐక్యత చెందాలి. ఆ ఐక్యత చెందిన తర్వాత ఇక లోకం వైపు మీరు చూడవద్దు. మీరు లోకం వైపు చూడకుండా ఉన్నట్లయితే మీ జీవితాన్ని సిలువకు అప్పగించినట్లయితే ఆ పునరుత్థాన అనుభవం కోసం మీరు నిరీక్షిస్తూ ఉంటారు కాబట్టి ఈ లోకంలో మీరు పవిత్రమైన జీవితం జీవించడానికి అనేది అవకాశం ఉంటుందని ఆయన చెప్తున్నారు. అదే విధంగా ఇక తర్వాత 12వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అంటాడు కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లు చావునకు లోలైన మీ శరీరము పాపముని ఏలనీయకుడి. అంటే ఇక పాపం అనేది మన శరీరంలో ఏలుబడి కాకూడదు. అంటే యోబు అంటాడు, నా కన్నులతో నేను కన్యకను చూడను అంటాడు. యోబు ఎందుకు నీతిమంతుడు అంటే యోబు చెడుతనమును విసర్జించాడు అని చెప్పి ఆయన గురించి చెప్పబడింది. అసలు చెడు అనేది చూడకపోవటం కాదు, విసర్జించేశాడంటే అంటే మనకి ఏదైనా ఇష్టం లేదంటే ఏం చేస్తాం, వెంటనే మనం దాన్ని విడిచిపెట్టేస్తాం కదా. నోట్లోకి ఏదైనా మనకి ఇష్టం లేని పదార్థం వస్తే వెంటనే దాన్ని బయటికి వేసేస్తాం కదా, విసర్జిస్తాం. అలాగా యోబు చెడుని విసర్జించాడంట అతను. ఆయన చెప్పినటువంటి మాట, నా కన్నులతో కన్యకను చూడను. అసలు కన్యకను చూడను అంటే నేను ఇదివరకు కూడా చెప్పాను వాక్యంలో ఒకసారి, ఏంటి కన్యకను చూడకపోతే మిగిలిన వాళ్ళని చూడొచ్చా అని చెప్పి. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే మనం ఆ వాక్యాన్ని డీప్ గా ఆలోచించినట్లయితే ఆ రోజుల్లో బహుభార్యత్వం ఉంది, బహుపత్ని వ్రతం ఉంది. కాబట్టి ఇతను తూర్పు దేశాల్లోనే చాలా ధనవంతుడు కాబట్టి ఒకవేళ ఎవరైనా నచ్చితే మళ్ళీ వివాహం చేసుకోతానేమో అని చెప్పి ఆయన ఏమంటున్నాడు, నా కన్నులతో కన్యకను చూడను అని నిబంధన ఆయన చేసుకున్నాడంటే పాపమును మన శరీరం మీద ఏలుబడి చేయకుండా ఉండాలి అంటే
అసలు నువ్వు చెడుని విసర్జించినప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ నీ జీవితంలో ఏలుబడి అనేది చేయదు. అదే విధంగా మరియు మీ అవయవములు దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపుకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులు సజీవులు అనుకుని మిమ్మును మీరు దేవునికి అప్పగించుకొనుడి. మళ్ళీ మనం అప్పగించుకోవటమే కాకుండా ఆయన చెప్తున్నటువంటి మాట, మీ అవయవములు నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. మీ అవయవాల్ని ఇదివరకు ఏ విధంగా వాడారో దుర్నీతి అనే దాని గురించి మనం పౌలు గారు రాసిన పత్రికల్లోనే మనం ధ్యానించుకున్నాం. దుర్నీతి అంటే దైవ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, దైవ వ్యతిరేకమైనటువంటి కార్యాలన్నీ కూడా దుర్నీతికి సంబంధించినవే. ఒకవేళ నీ శరీర అవయవాలతో దైవ వ్యతిరేకమైన ఆలోచనలకు వాటిని ఉపయోగించవేమో ఒకప్పుడు, కానీ నీవు క్రీస్తులో ఐక్యత చెందిన తర్వాత నీవు కావాల్సింది ఏంటంటే సమర్పించుకోవాలి. దేవుడికి పరిపూర్ణంగా నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఒక డౌట్ రావచ్చు. ఏంటంటే ఆల్రెడీ ఐక్యత చెందాం కదా! ఆల్రెడీ ఐక్యత చెందిన తర్వాత మళ్ళీ సమర్పించుకోవటం ఏంటి? ఐక్యత అంటే ఒకే శరీరంగా అయిపోయాం కదా! మరి వివాహం చేసేటప్పుడు చెప్తారు కదా! వీరిద్దరూ ఇక నుంచి ఏక శరీరులు అని చెప్పి. అయితే భార్యాభర్తలుగా వారు ఏకంగా ఏక శరీరం అన్నంత మాత్రాన వారు ఒకరికి ఒకరు సంపూర్ణంగా సమర్పించుకున్నారా అని ఎవరు చెప్పగలరు? అది ఎవరి మనస్సాక్షికి వారికే తెలుసు కదా! మరి నిండు వృద్ధాప్యంలో కూడా 90 ఏళ్ల వయసులో శారా అబ్రహాముని యజమాని అని చెప్పి సంబోధించింది. ఆదికాండం 18 అధ్యాయంలో చూస్తాం. నా యజమాని అని చెప్పి తన మనసులో అనుకుంటుంది. అంటే సమర్పించుకోవటం అనేది ఐక్యత వేరు, సమర్పించుకోవటం వేరు. వివాహం అవ్వచ్చు, వారికి బిడ్డలు కూడా కలగొచ్చు. కానీ భార్య భర్తకు, భర్త భార్యకు సంపూర్ణంగా సమర్పించుకున్నారా లేదా అనేది ఎవరి మనసాక్షికి వారికి తెలుస్తుంది. ఒకవేళ భార్య భర్తతో చెప్పొచ్చు నా సర్వస్వం మీరే అని, భర్త భార్యతో చెప్పొచ్చు నా సర్వస్వం నీవే అని. కానీ అవునా కాదా అనేది ఎవరికి వారికే తెలుస్తుంది. అందుకనే ఇక్కడ అది ఎందుకంటే భార్య భర్తల సంబంధం అనేది మనకి ఈ పరిశుద్ధ గ్రంథంలో వాక్యాలు అనేక సార్లు ఇవ్వటం ఎందుకు జరిగిందంటే, అది పవిత్రమైన బంధంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా వారి ద్వారా కలిగే సంతానం అనేది దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారు కాబట్టి ఆ సంబంధాన్ని అనేక సార్లు ఉటంకించడం జరిగింది. ఇక్కడ సమర్పించుకోవటం అంటే ఐక్యత చెందిన సమర్పణ లేకుండా ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, క్రీస్తులో మీరు ఐక్యత చెందిన తర్వాత మీరు పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకోండి. అంటే సర్వాంగ హోమంగా మన శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి. సర్వాంగ హోమంగా అంటే మన ఆలోచనలు, మన తలంపులు కదా! మన అవయవాల్ని లీడ్ చేసేది. ముందు బ్రెయిన్ లోంచి, అక్కడ హృదయం నుంచి, మనసులోంచి వచ్చిన ఆలోచనలు బట్టే కదా మన శరీర కదలికలన్నీ ఉండేవి. కాబట్టి మీరు సర్వాంగ హోమంగా మీరు సమర్పించుకోండి. మీరు కృపకే పాత్రులు కానీ ధర్మశాస్త్రానికి కాదు అని చెప్పి, అయితే అట్లైన యెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారం కామని పాపము చేయుదుము అని చెప్పకూడదు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావునకు నిమిత్తంగా పాపమును గాని నీతి నిమిత్తము విధేయులుగా గాని దీనికి మీరు లోబడుదురా? ఆయన అంటున్న మాట ఒకసారి మనం గమనించినట్లయితే, మీరు ఒక్కసారి అంటే ధర్మశాస్త్రాన్ని మేము పాత్రులం కాదు కాబట్టి మా ఇష్టానుసారంగా ఉండొచ్చు, కృప ఎప్పుడు కూడా మా పక్షాన ఉంటుంది కాబట్టి మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తించవచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నారా? అట్లా మీరు అనుకోకూడదు. ఎందుకంటే ఒక్కసారి ఒక మా పరిశుద్ధమైన జీవితానికి అలవాటు పడిన తర్వాత తిరిగి మళ్ళీ మీరు
మీ కార్యక్రమాల్ని దుర్నీతికి మీరు అప్పగించకూడదని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. అదే విధంగా మనం గమనించినప్పుడు ఇక్కడ మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశమునకు ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించుకుంటారో వాటిని హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులై మీ ఇందుకు దేవునికి స్తోత్రం. మీరు పాపం నుంచి విడుదలయ్యారు, నీతికి దాసులయ్యారు కాబట్టి మీ దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అక్రమమును మీ అవయములు గతంలో మీరు తర్వాత చివరి వరకు మనం చూస్తే పౌలు గారు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు క్రీస్తుని ఒప్పుకోకముందు, మీ రక్షకుడిగా ఒప్పుకోకముందు మీ శరీర అవయవములను ఒకవేళ మీ కన్ను చూడకూడని వాటిని చూడటానికి మీరు పర్మిషన్ ఇచ్చారేమో, మీ చేతులతో ఒకవేళ దైవ వ్యతిరేకమైన కార్యాలు చేశారేమో, మీ పాదములు పాపం చేయటకు పరిగెత్తాయేమో, కానీ ఇప్పుడు మీరు వాటిని అన్నిటినీ కూడా దుర్నీతికి కాకుండా నీతికి అవయవములుగా అప్పగించండి అని ఆయన చెప్తూ ఉన్నారు. అదే విధంగా మనం ఆ తర్వాత వచనాల్లో చూసినట్టయితే, ఇందాక మనం మూల వాక్యంలో చదివిన వాక్యంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఇద్దరికి దాసులుగా ఉండరు. కాబట్టి మీరు నాకు ఎవరు ప్రభువు కావాలి, ఈ లోకమా లేకపోతే నేను పూర్తిగా క్రీస్తుతో ఉంటానా, లేకపోతే లోకానికి దాసులుగా ఉంటానా? ఎవరు కూడా ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండలేరు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఉదంతాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఒక మాట ఉంటది అక్కడ, బుద్ధి వచ్చినప్పుడు అతడు తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళాడని చెప్పి. అంటే మనం పూర్తిగా మన తండ్రిని, మన ప్రభువుని మన జీవితానికి అధికారిగా మనం ఒప్పుకోవాలి అంటే మనలో రావాల్సింది ఏంటంటే పశ్చాత్తాపం రావాలి, మారు మనసు రావాలి. మన జీవితం క్రీస్తుని అంగీకరించక ముందు, అందుకనే పౌలు గారు చాలా సందర్భాలు అంటారు, మీ పాత జీవితాన్ని మీరు తలుచుకున్నప్పుడు మీరు సిగ్గుపడరా? అట్లా సిగ్గుపడకపోయినట్లయితే, అంటే క్రీస్తుని మీరు అంగీకరించక ముందు మీ జీవితం ఎట్లా ఉందో ఒక్కసారి తలుచుకున్నప్పుడు, మీరు ఆ జీవితాన్ని గురించి మనసులో మీరు మిమ్మల్ని మీరే ఒకవేళ సిగ్గుపడకపోతే మీలో మారు మనసు పశ్చాత్తాపం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, తప్పిపోయిన కుమారుడు ఏమనుకుంటాడు, పందులకు పెట్టే పొట్టు తినేటప్పుడు నేను నా తండ్రి ఇంటి దగ్గర ఎంత వైభవంగా ఉన్నాను, కనీసం నా తండ్రి ఇంట్లో పనిచేసేవారు కూడా ఇట్లాంటి నీచమైన ఆహారం తినరే, నా దుస్థితి ఎంతగా దిగజారిపోయింది, నేను ఎట్లా బ్రతకవలసిన వాడిని, ఎట్లా దిగజారిపోయినని చెప్పి ఒక్కసారి అనుకున్న తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అలాగే మనం కూడా దైవ స్వరూపంతో చేయబడిన మనం, ఆదికాండంలో మనకు తెలుసు, మన పోలికలతో నరుని చేయుదుము రండి అని చెప్పిన మాట. దైవ స్వరూపంతో దేవుని పోలికతో చేయబడినటువంటి మనం ఎందుకు ఈ దుస్థితికి జారిపోయామో, దైవ స్వభావాన్ని స్వరూపాన్ని కూడా పోగొట్టుకున్నామో అని ఆలోచించి ఒక్కసారి ఆయన సిలువను ఆశ్రయించి పశ్చాత్తాపడినప్పుడు, మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చేటటువంటి గొప్ప బహుమతి ఏంటంటే నిత్య జీవము. పాపం వల్ల వచ్చే జీతము మరణం. పాపం చేసేటప్పుడంట ప్రతి వ్యక్తి కూడా చాలా స్వేచ్ఛగా ఫీల్ అవుతాడంట. పాపం అనేది చాలా స్వేచ్ఛగా ఉంటది. అందుకని ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి, ఇరుకు ద్వారాన్ని ప్రవేశించడానికి మీరు ప్రయత్నం చేయండి. అంతే తప్పించి పాపం చేసే మార్గం ఎప్పుడు కూడా విశాలంగా ఉంటది. అది నరకానికి మార్గం. ఇది జీవ సాధకం, ఇరుకు మార్గం అనేది. కాబట్టి అటు ప్రయాణం చేయండి అన్నారు. అదే విధంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ పౌలు గారు చెప్తున్నది ఏంటంటే, ఈ లోకంలో మీరు జీవించేటప్పుడు క్రీస్తుని అంగీకరించడం వల్ల నాకు స్వేచ్ఛ వచ్చింది అని చెప్పి, ఆ స్వేచ్ఛకు మీరు విపరీత అర్థం మాత్రం తీయవద్దు. స్వేచ్ఛ అనేది శరీర సంబంధమైన కార్యాలు కాదు గాని, అపవాది బంధకాల నుంచి బయటపడటానికి దేవుడు మనకి స్వేచ్ఛ ఇచ్చాడు. అది గమనించుకోకుండా, స్వేచ్ఛ స్వతంత్రాలకు ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనించుకోకుండా, నాకు స్వేచ్ఛ వచ్చింది, ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదన్నారు కాబట్టి నాకు ఏ పని చేసినా పర్వాలేదు అనుకుంటే అది చాలా భయంకరమైనటువంటి పాపం. ఎందుకంటే తెలిసి చేసిన
పాపానికి తెలియక చేసిన పాపం కంటే మరింత శిక్ష ఉంటుంది కాబట్టి, ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి పదే పదే పౌలు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, "నీవు నిర్దోషిగా తీర్చబడిన తర్వాత క్రీస్తులో ఐక్యత చెంది, నిన్ను నువ్వు సమర్పించుకో. మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా, సర్వాంగ హోమంగా నీ జీవితాన్ని సమర్పించుకో. మళ్ళీ లోకం వైపు చూడవద్దు. అట్లా చూడకుండా ఉన్నప్పుడు గత జీవితంలో నీ పాప సంబంధంగా నీవు పొందవలసిన శిక్ష అనేది రద్దు చేయబడుతుంది. అంతే తప్పించి, నేను క్రీస్తుని అంగీకరించేశాను కాబట్టి పర్వాలేదు. క్రీస్తుని అధికారిగా నేను ఒప్పుకున్నాను కాబట్టి నా ఇష్టానుసారంగా జీవించవచ్చు అని నువ్వు అనుకున్నట్టయితే, దానివల్ల చాలా ప్రమాదంలోనే నువ్వు పడతావని చెప్పి, పాపం వల్ల వచ్చే జీతం మరణం. కానీ యేసుక్రీస్తు వల్ల వచ్చేది దేవుని కృపావరం, మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. మనకు తెలుసు కృపావరాలు అనేకమైనవి ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రికలో మనం చదివాం. అదే విధంగా కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా కొంతమందికి స్వస్థత ఇచ్చే ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే కూడా ప్రార్థించి మంచి ఫలితాలు పొందేటట్టు స్వస్థత వరాలు ఏలియాను చూసాం కదా! ఆయన ప్రార్థిస్తే 3.5 సంవత్సరాలు వర్షం రాలేదు. తర్వాత ప్రార్థించిన తర్వాత వచ్చింది. అదే విధంగా రకరకాలైనటువంటి కృపావరాలు కొంతమంది ప్రార్థించే శక్తి, కొంతమంది వాక్యం చెప్పే శక్తి, కొంతమందికి ప్రవచించే శక్తి, కొంతమందికి భాషలు మాట్లాడే శక్తి. ఇట్లా నానా విధమైన కృపావరాలన్నీ కూడా మనకి పరిశుద్ధాత్మ ద్వారానే అనుగ్రహించబడినాయి. కానీ దేవుని కృపావరం ఏంటంటే ఇది గొప్ప కృపావరం. దేవుడు తన కుమారునికి ఇచ్చినటువంటి కృపావరం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్నటువంటి కృపావరం ఏంటంటే నిత్య జీవము. ఇక దీన్ని మించినటువంటిది ఏమి కూడా కృపావరం అనేది ఎవరికీ ఇవ్వబడదు, ఇవ్వలేరు కూడా. కాబట్టి ఆ కృపావరాన్ని మనం కైవసం చేసుకోవాలంటే ఆయన్ని పూర్తిగా ప్రభువుగా మనం అంగీకరించాలి. అంటే ఐక్యత చెందాను, క్రీస్తులో ఐక్యత చెందాను. అదే విధంగా నన్ను నేను సమర్పించుకున్నాను, ఇక పర్వాలేదు అని కాకుండా చివరి స్టెప్ ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు ఐక్యత చెందావు, క్రీస్తులో ఐక్యత చెందావు అంటే క్రీస్తును పోలి నువ్వు నడుచుకుంటున్నావు. అలాగే క్రీస్తుకు నీ జీవితం సమర్పించుకున్నావు. కానీ రెండవ ఆలోచన మరొక ప్రభువుని నువ్వు ఇప్పుడు ఇశ్రాయేలీయుల జీవితాన్ని మనం అంతా పరిశీలించినట్లయితే, వాళ్ళు ఎప్పుడు కూడా యెహోవాని దేవుడు కాదు అనలేదు వాళ్ళు. యెహోవాకి భయపడ్డారు వాళ్ళు. యెహోవాని దేవుడు కాదనలేదు. కానీ ప్యారలల్‌గా మళ్ళీ ఇతర దేవతలను ఆరాధించారు. అట్లాగే మనం క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నాకు క్రీస్తే ప్రభువు, నా శిరస్సు క్రీస్తే, నా జీవితాన్ని ప్రభువుకు అర్పించాను అని చెప్పి, ఇంకో పక్క లోకంలో ఉన్న విగ్రహాలనంటే విగ్రహం అంటే చెక్కతో చేసినవో మరి కంటికి కనిపించే విగ్రహాలు కాదు కానీ, అసూయ ద్వేషాలు, రాగద్వేషాలన్నీ ఉన్నాయి కదా! మదమాత్సర్యాలు ఇవన్నీ ఉన్నాయి కదా! వీటినన్నిటిని నువ్వు కలిగి ఉన్నట్టయితే, నువ్వు నిజంగా ప్రభువుని ఒప్పుకున్నట్టు కాదు. నీ జీవితంలో క్రీస్తును ప్రభువుగా ఒప్పుకున్నట్టు కాదు. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రభువుగా ఒప్పుకున్నట్లయితే, నీ హృదయంలో అట్లాంటి ఆలోచనలు రావటానికి కానీ, అసలు నీ మనసు అటువైపు వెళ్ళటానికి కూడా ఆస్కారం అనేది లేదు. ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా! అది సెయింట్ అగస్టిన్ గురించి. ఆయన ఒకప్పుడు భయంకరమైన జీవితం జీవించారు. ఓసారి ఒక స్ట్రీట్‌లో వెళ్తూ ఉంటే, ఒకప్పటి పాత స్నేహితురాలు మిస్టర్ అగస్టిన్, అగస్టిన్ అని పిలిచినప్పుడు, కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆమె పరిగెత్తుకుని వెళ్లి, "నిన్ను పిలుస్తున్నాను నేను నన్ను గుర్తుపట్టలేదని" అడిగిందంట. "నీవు నీవే కానీ నేను కాదు. ఎప్పుడైతే దేవునికి నా జీవితాన్ని అప్పగించానో, అగస్టిన్ చచ్చిపోయాడు. ఇప్పుడున్నది వేరే వ్యక్తి. నాలో ఉన్న వ్యక్తి. క్రీస్తుకు చెందినటువంటి వ్యక్తి. కాబట్టి నీ దారి వేరు, నా దారి." అట్లా చెప్పగలిగినప్పుడు మాత్రమే అంటే దేవుని యందు ప్రేముండాలి. పొరుగువాని పట్ల ప్రేముండాలి. అంత మాత్రమే కానీ, లోకాన్ని ఇంకా నువ్వు ప్రేమిస్తూ లోకంలో ఉన్నటువంటి అంశాలన్నీ హృదయం నిండా నింపుకొని, నేను క్రీస్తును ప్రభువుగా అంగీకరించాను అంటే, అది దేవుడు మెచ్చేటటువంటి భక్తి కాదు. నిజమైన భక్తి, భయం ఉన్నవాళ్ళు ఎప్పుడైనా కూడా ఆ విధంగా ప్రవర్తించకూడదని పౌలు గారు చెప్తున్నారు. ఈ చాప్టర్‌లో ముఖ్యమైన 3 అంశాలేంటంటే, మనం నిర్దోషులుగా తీర్చబడిన తర్వాత క్రీస్తులో ఐక్యత చెందాలి. అంటే క్రీస్తుని పోలి నడుచుకోవాలి. క్రీస్తులో ఐక్యత చెందటువంటి బాప్తిసం తీసుకున్న తర్వాత మన జీవితాన్ని సిలువకి అప్పగించిన తర్వాత క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. నడుచుకోవటం మాత్రమే కాకుండా అన్నీ క్రీస్తు చేసినట్టే చేయొచ్చు. కానీ పరిపూర్ణంగా మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకోవాలి. ఇక మూడోది పరిపూర్ణంగా అప్పగించుకోవటం మాత్రమే కాకుండా ఏకైక ప్రభువు ఆయన, అద్వితీయుడైన ప్రభువు నాకాయన మరి తప్పించి
వేరే ఆరాధన అనేది నాకు లేదు అని చెప్పి మనం ఎప్పుడైతే స్పష్టంగా చెప్పగలుగుతామో, ఆ దేవుని ద్వారా వచ్చే కృపావరాన్ని మనం పొందుకుని, ఆ నిత్య జీవంలో పాలు పంచుకుంటాం. అట్టి నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించును గాక. దయగల మా ప్రభువా, ఇంతవరకు ధ్యానించిన వాక్యాన్ని నూరంతులుగా దీవించి, నాయనా విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి జీవితానికి మేలుకరంగా ఉండే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.